వైఎస్ఆర్సీపీ పార్టీ అప్పటికి 151 స్థానాలతో భారీ మెజార్టీ తోటి అధికారం. నవరత్నాలు స్కీమ్స్ వాళ్ళు ఇచ్చారు. ప్రతి ఇంటికి వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం ₹1,00,000 మేము ఇచ్చాము, ప్రతి ఇంటికి మాకు ఓట్స్ వస్తాయని చెప్పేసి వాళ్ళు కాన్ఫిడెంట్తో ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అందుకే వాళ్ళు వై నాట్ 175. ఇప్పుడు అవన్నీ మీకు భయం అనిపించలేదా? అదే అంటే ఇప్పుడు నాకు టికెట్ ఇచ్చారు, ఇప్పుడు వీళ్ళు స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసి ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఇప్పుడు డబ్బులు జగన్మోహన్ రెడ్డి జేబులో నుంచి అయితే ఇవ్వలేదు. గత 5 ఏళ్లలో ఏం డెవలప్ చేశాడు అనేది ఒకటి చూశారు. ఎక్కడే కానీ డెవలప్మెంట్ కానీ, లేకపోతే ఒక ఇండస్ట్రీ ఎక్కడన్నా కానీ, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితేమి, లేకపోతే ఒక ఫార్మా యూనిట్ అయితేమి, ఎక్కడ ఒక ఇండస్ట్రీ ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇప్పించిన దాఖలాలు ఏ ఇండస్ట్రీలో లేవు. అలాగే ఈ స్కీములు ఏవైతే ఉన్నాయో, స్కీములు 20% 30% మంది పీపుల్కి మాత్రమే ఇచ్చి 70% పీపుల్కి అన్యాయం చేశారు. ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి మాత్రమే చేశారు. నేను 2,000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి 200 కోట్లు ఇచ్చేసి బటన్ నొక్కేసి 2,000 కోట్లు ఇస్తున్నా అని చెప్పేసి ప్రచారం చేయించుకోవడం మీరు చూశారు. నిన్న దాదాపు ఓన్లీ పేపర్ యాడ్స్కి వీటికే దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టారు. ఇలా చీప్ పబ్లిసిటీ చేసుకొని ప్రజల ముందు చులకన అయిపోయినాడు. వైఎస్ఆర్సీపీని ఎక్కడే కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. నా ఇంటర్నల్ నేను యాక్చువల్గా ఎప్పుడైతే నాకు ఈ సార్ నెలలు కలిసానో ఆ రోజే కొద్దిగా నేను ఇంటర్నల్ సర్వేలు మొదలుపెట్టి చూసుకున్నప్పుడు వ్యతిరేకత బాగా ప్రజల్లో ప్రతి ఒక్కరితోనూ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలా అనే దీంట్లో బాగా ఉన్నారు. కానీ ఎవరు ఈఎస్ సర్వేలను బయటపడలేదు. కానీ సర్వే సంస్థ కూడా నిజంగా బయటపడలేదు. ఒరిజినల్ సర్వే బయటపడలేదు. కానీ ప్రజలు అడిగితే మాత్రం ఎవరికి ఓటేస్తామమ్మా అంటే ఈసారి చంద్రబాబు నాయుడుకే ఓటేస్తాం. ముఖ్యంగా దాంట్లో ఓల్డ్ ఏజ్ పీపుల్లో బాగా అనిపించింది. క్యాన్వాసింగ్లో తిరుగుతూ ఉంటే 3,000 నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేస్తున్నాడు అనేది ఒక హ్యాపీనెస్. తర్వాత ఈ వికలాంగులతో 6,000 రూపాయలు చేస్తున్నారని చెప్పేసి ఇది కొన్ని స్లమ్స్కి వెళ్ళి అడుగుతూ ఉంటే మా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు మళ్ళీ మాకు పెన్షన్ పెంచుతూ ఉన్నాడు, మేము ఆయనకే ఓటేస్తామని చెప్పేసి గర్వంగా కాలరు పెద్ద ఆయన అయితే కాలర్ ఎగిరేసి చెప్పాడు మా చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి. అంత కాన్ఫిడెన్స్ ఉంది ప్రజలు. నేనైతే ఎక్కడ ఏ రోజు నేను భయపడలేదు. ఇది వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని నాకు అవకాశం ఇచ్చారు, నేను గెలిపే ధ్యేయంగా పని చేసుకుంటూ వెళ్ళిపోయాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అవతల ఉందనే భయం ఎప్పుడూ లేదు. సో మీరు జస్ట్ టీడీపీ నుండి మీరు పనిచేసారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది, వచ్చేది డెవలప్ చేస్తాడనే ప్రజల్లో బాగుందని చెప్పేసి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోయాను. ఇప్పుడు చంద్రబాబు అసలు టీడీపీ పార్టీ ఇంత బలంగా గెలవడానికి అతి ముఖ్యమైన సంఘటన ఏదన్నా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్. నాట్ ఓన్లీ సార్ అరెస్ట్ కాదు, సార్ అరెస్ట్ దగ్గర నుంచి బాగా పెరిగిపోయింది. అప్పటి వరకు టీడీపీ నిజంగా అంటే ఎక్కడ ఉండే అరెస్ట్ చేసిన తర్వాత అప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేక స్టార్ట్ అయింది. సార్ అరెస్ట్ చేసిన తర్వాత ప్రపంచంలో అసలు ఎక్స్పెక్ట్ చేయనంత రియాక్షన్ వచ్చింది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పు, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా ఇచ్చేసారు. ఇక్కడ విప్రో సర్కిల్లో ధర్నా చేశారు. ఎవరు లీడ్ చేయలేదు, ఎవరికి వాళ్ళు మేము అని చెప్పేసి బయటకు వచ్చారు. తర్వాత మెట్రో రైలు ఒకటి జరిగింది. మెట్రో రైలు అలాగే ఔటర్ రింగ్ రోడ్లో వెహికల్ ర్యాలీ ఎవరు లీడ్ చేయలేదు, స్వచ్ఛందంగా వచ్చి చేశారు. అలాగే నాట్ ఓన్లీ హైదరాబాద్, మీరు ఆస్ట్రేలియా తీసుకోండి, యూకే తీసుకోండి, యుఎస్ తీసుకోండి, అసలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఎక్స్పెక్ట్ చేయనంత రియాక్షన్ వరల్డ్ వైడ్గా వచ్చింది అన్నమాట. ఎక్కడైతే మన తెలుగు వాళ్ళు, తర్వాత ఎక్కడైతే నేను చెప్పినట్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో మొత్తం ప్రతి ఒక్కరు సార్ అరెస్ట్ తర్వాత స్వచ్ఛందంగా వచ్చి చేసింది. అక్కడ నుంచి సార్ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ అక్కడ కలవడం, లోపల పవన్ కళ్యాణ్ కలవడము, పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత ఇంకా కొద్దిగా ఊపు వచ్చింది. ఇది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడో వెళ్ళిపోయి ఈరోజు 164 సీట్లు రావడానికి కాదు. ఆ కసిని పెంచింది ఆ కార్యకర్తలు. ఎందుకంటే ఆయన జీవితం మొత్తం ప్రజల కోసం సాక్రిఫై చేశారు. 40 ఏళ్ళు ఫ్యామిలీని పట్టించుకోకుండా, నా ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల్లో కలిసి ఉండాలి నేను అని చెప్పేసి సాక్రిఫై చేసాం.
40 ఏళ్ళు కనీసం అరెస్ట్ అయినప్పుడు స్పందించలేరు ప్రజలు. ఆ 40 ఏళ్ళు మనకి సాక్రిఫై చేశాడని చెప్పేసి ప్రజలు బాగా స్పందించారు. దాంట్లో భయంకరమైన రియాక్షన్ కానీ వచ్చింది. సో అంటే ఆ మూమెంట్ అనేది సైలెంట్ ఓటింగ్ భయంకరంగా పెరిగింది. ఎస్పెషల్లీ అదే లేడీస్ని మనం అవును, ఎవరు అంచనా వేయలేకపోయారు సైలెంట్ ఓటింగ్ సంఘటన తర్వాత. మీరు అదే చెప్తున్నాం కదా, 164 సీట్లు రావడం అనేది ఫస్ట్ టైం హిస్టరీలోనే. ఇది ఆల్మోస్ట్ 95% వచ్చినట్లే. ప్లస్ దాంట్లో ఏంటంటే మెజార్టీలు కానీ ఏ కాన్స్టిట్యున్సీ తీసుకున్నా కానీ భయంకరమైన మెజార్టీలు వచ్చాయి. ఓడిపోయినవి మాత్రం 2000తోనూ 3000తోనూ 6000తో ఇట్లా ఓడిపోయారు. అక్కడ కానీ కష్టపడి ఉంటే మొత్తం స్వీప్ చేసేవాళ్ళు. ఆ 11 సీట్లు కానీ ఉండేవి కాదు. వాళ్ళు చెప్తున్న 175 మీకు వచ్చేది. కానీ ఒక చిన్న చిన్న కారణాల వల్ల 11 సీట్లు కానీ రావడం జరిగింది. కానీ ఏది ఏమైనా కానీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద నమ్మకం, 40 ఏళ్ళు మా కోసం సాక్రిఫై చేశాడు, ఆయన వస్తానే డెవలప్ జరుగుతుంది, అమరావతి కానీ ఇంకోటి కానీ డెవలప్మెంట్ జరుగుతాయని చెప్పేసి ఆయన మీద నమ్మకంతోనే కేవలం ఈ ఎలక్షన్ కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతోనే ఆయన వర్క్ చేస్తాడు, డెవలప్ చేస్తాడనే దీంతోనే చంద్రబాబు నాయుడు గారిని చూసి కార్యకర్తలు ఓటేశారు. దీంట్లో మేము నిమిత్త మాత్రంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాం అంతే. ఇప్పుడు మీకు ఇక్కడ అంటే అనంతపురంలో ఇటు జనసేన కూడా ఉంది, అంటే అటు బీజేపీ కూడా ఉంది. ఈ నాయకులు మీకు కోఆపరేషన్ ఎంతవరకు చేశారు? 100% చేశారు. జనసేన బాగా చేశారు, బీజేపీ వేశారు. ఎన్డీఏ కూటమి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మోడీ గారు చరిష్మా కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ గారి చరిష్మా కానీ, మా నాయకుడు ముగ్గురు కలిసి, ముగ్గురు ఉద్దండులే చూసేసరికి ఆ రిజల్ట్స్ ఈరోజు 164. ఎక్కడ మీరు జనసేన కానీ ఎక్కడ ఓడిపోలేదు. బీజేపీ ఫస్ట్ టైం అంటే అన్ని సీట్లు రావడం, అవును, అంతా బాగా కష్టపడి చేసి నిజంగా ధర్మవరంలో గెలవడం ఆశ్చర్యం. ధర్మవరం అంటే టీడీపీ ముందు నుంచి స్ట్రాంగ్ దాంట్లో ఎన్డీఏలో భాగంగా టీడీపీ సపోర్ట్ చేసింది. దాంట్లో భాగంగానే ధర్మవరం కానీ, అంటే కేతిరెడ్డి గారు అప్పటికి చాలా ఏం చేసినా కానీ అలా నాయకుడి మీద నమ్మకం లేదు కదా. ఇక్కడ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, మోడీ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద. ఓన్లీ అంటే జస్ట్ జగన్ ఆర్ చంద్రబాబు ఈ రెండే చూసారు అంతేనా? పబ్లిక్ అంతే. ఎవరు క్యాండిడేట్, ఎవరు నేను చెప్తున్నా కదా, ఎవరు క్యాండిడేట్ అని లేదు. చంద్రబాబు నాయుడు గారు అయితేనే స్టేట్ డెవలప్ చేస్తాడు. ఇక్కడ దగ్గుబాటి ప్రసాద్ నిల్చున్నాడా, లేకపోతే ఇంకోరు నిల్చున్నారా అనేది సంబంధం లేదు. దగ్గుబాటి ప్రసాద్ ఇంతవరకు వచ్చిన అవకాశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు మంచి చేస్తారు, మనం గెలిపించుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి చేస్తారన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. అంతేగాని నా గొప్ప ఏం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారిని చూసే ఓట్లేస్తారు.